హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ సందా ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై. అదేనండి, రెడ్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై. చూడండి, ఆయిల్లో మసాలాలు సపరేట్ అవ్వకుండా ఫిష్ అనేది చిదిరిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. నేను చెప్పిన విధంగా చెయ్యండి, మీకు కూడా పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రైని మీరు కూడా చేస్తారు. మనం చేసే పని అవుట్పుట్ బాగా వచ్చినప్పుడే కదా మనం హ్యాపీగా ఫీల్ అయ్యేది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, దానికి నేను గ్యారంటీ. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నిన్నటి మన రెసిపీ ఏంటో తెలుసు కదా, ఫిష్ కర్రీ. ఆ కర్రీ అవుట్పుట్ కానీ దానికి వచ్చిన రెస్పాన్స్ కానీ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎ లాట్. అలాగే నిన్నటి రెడ్ పాంఫ్రెట్ ఫిష్ కర్రీని ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఆ రెసిపీని చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లేట్ చేయకుండా చందువ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మళ్ళీ చందువ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, రెడ్ పాంఫ్రెట్నే చందువ అని కూడా అంటుంటారు. దాని పూర్తి డీటెయిల్స్ నిన్నటి రెడ్ పాంఫ్రెట్ కర్రీ రెసిపీని చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ ఫ్రై కోసం మిడిల్ పార్ట్ ఈ విధంగా ఫ్రై కోసం కట్ చేయించుకున్నానని చెప్పాను కదా. వీటిని ఉప్పు పసుపుతో శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మసాలాలు మిక్స్ చేసుకోవడం కోసం ఇలాంటి ఫ్లాట్గా ఉండే ప్లేట్ని తీసుకుందాం. దీనిలో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మొక్కజొన్న పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే శనగపిండిని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైస్ ఫ్లోర్ కానీ, కార్న్ ఫ్లోర్ కానీ, గ్రామ్ ఫ్లోర్లో కానీ ఏమైనా 2 యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒకటి స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమ్మ చెక్కను తీసుకొని నిమ్మరసాన్ని పిండి మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 లేదా 2 స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా చెయ్యిని వాటర్తో తడుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ లూజ్గా ఉండకూడదు, తిక్కగా కూడా ఉండకూడదు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. క్రీమీ స్ట్రక్చర్తో పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మీకు అవసరం అనిపిస్తే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా చేశారంటే చేప ముక్కలను ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో మసాలాలు సపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చేప ముక్కలను తీసుకొని మసాలా పేస్ట్ని ఈ చేప ముక్కలకు పర్ఫెక్ట్గా మసాజ్ చేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేప ముక్కకు మొత్తం ఈ మసాలాలను పట్టించాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం చేప ముక్కకు మొత్తం పట్టేలాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇది కనీసం 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను 2 అవర్స్ తర్వాత ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న ఒక కడాయి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. కొంచెం ఆయిల్తోనే మనం ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 5, 6, 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోండి. చూడండి, ఎంత చక్కగా మసాజ్ చేసానో కదా. చాలా నీట్గా ఉన్నాయి కదా ఫిష్ ముక్కలు. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫిష్ ముక్కలు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్
హీట్ అవ్వి ఉండాలి. ఆయిల్ వేయగానే ఈ చేప ముక్కలను వేయకూడదు. అదేవిధంగా హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసే ముందు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. అదేవిధంగా చేప ముక్కలు వేయగానే గరిటెతో కదిలించకూడదు. మీకు అర్థమైపోతుంది. హాఫ్ ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది అనిపించినప్పుడు స్లోగా సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీరు ఒక్కొక్క ఫిష్ని ఫ్రై చేయండి. టెన్షన్ లేకుండా ఫ్రీగా ఫ్రై చేసుకోవచ్చు. మీరే చూడండి, మసాలాలు ఆయిల్లో సపరేట్ అవ్వటం కానీ ముక్క చిదరటం కానీ జరగలేదు కదా, క్లియర్గా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరోసారి చెప్తున్నాను, చేప ముక్కల్ని ఆయిల్లో వేసే ముందు ఆయిల్ హీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఉండాలి. లేదంటే ఫిష్ ముక్కలు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే వెంటనే మాడిపోతాయి. బయట కలర్ ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అదేవిధంగా ఆయిల్లో వేయగానే వెంటనే గరిటెతో కదిలించకూడదు. కొంచెం ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు స్లోగా సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. ఈ విధంగా చేశారు అంటే మీరు పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేస్తారు. చూడండి, చాలా చక్కగా వచ్చింది కదా ఫిష్ ఫ్రై. చాలా బాగుందండి. లోపల వరకు బాగా ఫ్రై అయ్యింది, బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ చేప ముక్కలు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇక ప్లేట్లోకి తీసుకొని మిగతా 2 చేప ముక్కలను కూడా ఫ్రై చేసుకొని అదే విధంగా ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.